అమ్మా నాన్నలకు దూరంగా అయిన వాళ్లను వదిలిపెట్టి ఉన్నత చదువులు చదివేందుకు చాలా మంది హైదరాబాద్ వస్తూ ఉంటారు. ఇందులో పేద మధ్యతరగతికి చెందిన వారు ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో చదువుతూ ఉంటారు. ప్రభుత్వాలు మారుతూ ఉన్నప్పటికీ విశ్వవిద్యాలయాలకు కేటాయింపులు అంతంత మాత్రంగానే ఉండడంతో విద్యా బోధన దగ్గర నుండి మొదలు పెడితే భోజనం వరకు ప్రతి దాంట్లో నాణ్యత అంతగా ఉండదు. బయట ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో చదివే స్తోమత లేక, ప్రైవేటు హాస్టల్లో ఉండేందుకు ఆర్థిక వెసులుబాటు లేక చాలా మంది ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో అసౌకర్యాల మధ్య చదువుతూ ఉంటారు. విశ్వవిద్యాలయాల్లో పెట్టే భోజనం అత్యంత నాసిరకంగా ఉంటుందని తెలిసినప్పటికీ అందులో ఎలుకలు కూడా ఉంటున్నాయని, విద్యార్థులకు వడ్డించే చట్నీలో పరుగులు పెడుతున్నాయని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఓ వీడియో ద్వారా తెలుస్తోంది. సుల్తాన్పూర్ జేఎన్టీయూ హెచ్ క్యాంపస్ లో చాలా మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడ ఉండే విద్యార్థులకు మెస్ లో భోజనం తయారు చేసి వడ్డిస్తుంటారు. అయితే విద్యార్థులకు టిఫిన్ పెట్టే క్రమంలో తయారు చేసిన చట్నీలో ఎలుక కనిపించడం కలకలం రేపింది. కొంతమంది విద్యార్థులు చట్నీని పరిశీలించగా అందులో ఒక ఎలుక ఈత కొడుతూ దర్శనమిచ్చింది. దీంతో ఆ విద్యార్థులు ఆ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది కాస్త చర్చకు దారితీసింది. గత కొద్ది రోజులుగా మెస్ లో తయారు చేస్తున్న ఆహార పదార్థాల్లో నాణ్యత లేకపోవడం, వాసన వస్తూ ఉండడంతో కొంతమంది విద్యార్థులు పరిశీలించేందుకు మెస్ లోకి వెళ్లారు. దీంతో వారికి అక్కడ భయానక దృశ్యాలు కనిపించాయి. కూరగాయలను కడగకుండానే వండడం, నాణ్యత లేని ఆహార పదార్థాలను ఉపయోగించి వంటలు చేయడం వంటి దృశ్యాలు కనిపించాయి. గిన్నెలను సరిగ్గా శుభ్రం చేయకపోవడం, బూజు పట్టిన మసాలాలు, అల్లం పేస్ట్ వాడటాన్ని విద్యార్థులు గమనించారు. దీంతో ఆ దృశ్యాలను వారు తమ ఫోన్లలో బంధించారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రజా ప్రతినిధులు ఇలాంటి తిండి కూడా, ఇలాంటి ఆహార పదార్థాలను భుజిస్తున్నారా? విద్యార్థులకు వడ్డించే చట్నీలో ఎలుక అలా కనిపిస్తే ఎలా తింటారో? పేద మధ్యతరగతి ప్రభుత్వానికి లెక్కలేదా? ఇదేనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పిన ప్రజా పరిపాలన అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.